నకిలీ విత్తనాల వలన అన్నదాతలతో పాటు వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం, సిపిఐ నాయకులతో కలిసి నకిలీ విత్తనాలను నివారించాలంటూ బుధవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో వ్యవసాయ శాఖాధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నకిలీ విత్తనాలు, ఫెర్టిలైజర్స్ తో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. నకిలీ ఎరువులు మార్కెట్లో ఇష్టారాజ్యంగా అమ్మకాలు చేస్తున్నా కూడా వ్యవసాయ శాఖాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తుంటే మరోవైపు నకిలీ విత్తనాలతో అక్రమార్కులు దగా చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుని రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 198% వ్యవసాయం మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి సందర్భం. అటువంటి రైతులను మోసగించేందుకు కొంతమంది నకిలీ విత్తనాలను రైతులకు విక్రయించి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా గూడూరు నియోజకవర్గంలో దాదాపు అన్ని మండలాల్లో కూడా ఇవాళ వరి వంగడాలు మేలు రకమైనటువంటి ఇవ్వకుండా నాసిరకమైనటువంటి విత్తనాలను అందించడం జరిగింది. వరి అంతా కూడా ఇవాళ భూమికి జానుడు అన్నట్లుగా 1 అడుగు కంటే 1 ఇంచు కూడా పెరగలేదు. ఇవాళ వరి పైరు పిలకలు రాకపోవడం వల్ల వేసిన వరి ఏదైతే ఉందో అదే ఎన్నుదీయడం జరిగింది. దిగుబడి తక్కువగా రావడం జరుగుతోంది ఈ విధంగా. కాబట్టి ప్రజలందరూ కూడా రైతులు నష్టపోయారు. వారందరూ కూడా ఇవాళ అల్లూరి రామచంద్రాన్ని అవార్డుతూ ఉన్నటువంటి సందర్భం. లక్షలాది రూపాయలు ఇవాళ లోన్లు తీసుకొని వచ్చి అప్పులు తీసుకొని వరి పైరు వేసి నష్టపోతూ ఉన్నారు. వారందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి. అదేవిధంగా నకిలీ విత్తనాలు అయితేమి, పురుగు మందులు అయితేమి, ఎరువులు అయితేమి ఈ ప్రాంతంలో విస్తృతంగా సాగుతున్న వ్యవసాయ అధికారులు నిద్రపోతూ ఉన్నారా? అదేవిధంగా పాలనా యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ నకిలీ విత్తనాలతో రైతులందరూ నష్టపోతుంటే నిన్న అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగాను నేను, సార్ భూమికి జానడే ఉంది, వరి పైరు ఎదగలేదు, ఏంటంటే నేనేం చేస్తానో నాకేం తెలుసు అంటాడు. కనీసం ఆ విత్తనాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అవి ఎందుకు ఆ మాదిరిగా ఉన్నాయనేటువంటి సంజాయిషి కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఈరోజు వ్యవసాయ అధికారులు ఉన్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. రైతులను వెంటనే ఆదుకోవాలని, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నకిలీ విత్తనాలు సరఫరా చేసినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పురుగు మందులు అయితేమి, ఎరువులు అయితేమి నకిలీ అమ్ముతూ ఉన్నటువంటి వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. Hi Nilor, please subscribe to N3 TV. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.